చేస్తాము. ఈ విధంగా మన ఉపాధ్యాయులు ఆచార్యులు అధ్యాపకులు ఉపాధ్యాయులు అంతా కూడా ఆలోచన చేసి. నా పేరు పన్నాల గోపాల్ రెడ్డి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ని, నల్గొండ జిల్లా. ప్రస్తుతం నేను తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇవాళ విద్యారంగం పూర్తిగా ప్రైవేటీకరించబడినది. దాన్ని ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన నాణ్యమైన విద్యను అందించడం కోసం మేము ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ దశల వారీగా సెమీ రెసిడెన్షియల్గా మార్చినట్టయితే ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతం అవుతుంది. దాంతో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య కూడా తగ్గుతుందనే ఆశయంతో మేము ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఉపాధ్యాయ సమస్యలని, విద్యారంగ సమస్యలు కూడా ఏ యూనియన్ కానీ గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఉపాధ్యాయులు కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. గత 9-10 సంవత్సరాల నుంచి విద్య పూర్తిగా నాశనం అయిపోయినది. దాని కోసం ఎవరు కూడా కృషి చేయలేదు. ప్రొఫెసర్ కోదండరాం చొరవతోటే 9 సంవత్సరముల తర్వాత 20,000కు పైన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇప్పించడం జరిగింది. సారు విద్యాశాఖకి సంబంధించి చాలా పనులు చొరవతోటి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా సారేమటే ఉంటున్నా కాబట్టి తప్పనిసరిగా మనం కూడా ఎమ్మెల్సీగా ఉంటే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయొచ్చు అనే ఆలోచనతో ఈ ఎన్నికల్లో మేము పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా పక్క రాష్ట్రంలో 398 రూపాయల స్పెషల్ టీచర్ల వేతనం నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి పెన్షన్ బెనిఫిట్కు ఇవ్వడం జరిగింది. కానీ 2019 నుంచి అమలైంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో అమలు కాలేదు. అది తప్పనిసరిగా అమలు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇవాళ వాస్తవంగా మనం అందరం చూస్తే ఏ విద్యా అర్హతలు లేకున్నా ఎంపీ ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ అదే అన్ని అర్హతలు ఉండి 30 సంవత్సరాలకు పైగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం లేదు. కాబట్టి కొత్త పెన్షన్ని, ఇప్పుడున్న సిపిఎస్ పద్ధతిని రద్దు చేసి పాత పెన్షన్ విధానం రూపొందించాలని చెప్పి దానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా ఇవాళ చాలా పాఠశాలలో ప్రతిరోజు మనం చూస్తున్నాం పిల్లల వివరాలు. అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించి అనేక అనారోగ్యం పాలవుతున్నటువంటి పిల్లలలో పొద్దున స్కూల్ పోయిన కాంచి అయిపోయేంత వరకు ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఆ మధ్యాహ్నం భోజనం మీదనే శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. కానీ వాళ్ళు బోధనకు దూరం అవుతున్నారు. కాబట్టి మధ్యాహ్న భోజనం వ్యవస్థ ప్రత్యేకంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మోడల్ స్కూళ్ళలో టీచర్లకు చాలామందికి వేతనాలు 1 తారీఖు రావడం లేదు, 15-18 తారీఖు అట్లా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ వేతనాలన్నీ కూడా మొదటి తేదీకి రావాలి. తర్వాత 010 మీద ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా భోజనాల వసతులు ఉపాధ్యాయులే చూస్తున్నారు. దాని మూలంగా ఉపాధ్యాయులకు విద్యాబోధన దూరం అవుతుంది. అక్కడ వార్డెన్స్ అనేది నియమించాలి, లేకపోతే అక్కడ బోధన కుంటుపడుతుంది. కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలు చాలా ఉన్నవి. తర్వాత మార్చి నుంచి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులకు కానీ పెన్షన్ తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏమీ రావడం లేదు. కాబట్టి అవి తక్షణమే రిలీజ్ చేయడం కోసం కృషి చేస్తాం. ముఖ్యంగా ఇవాళ చాలా రకాల స్కూల్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, తర్వాత కేజీబీవీ స్కూల్స్, నవోదయ స్కూల్స్, ఇవన్నీ కూడా స్కూల్స్ అన్నీ కూడా వేరు విభాగాలలో ఉండడం వల్ల విద్య అనేది సరిగా ఉండడం లేదు. కాబట్టి ఆ పాఠశాలలన్నింటి కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి కామన్ బోర్డు లాగా నిర్వహిస్తే బాగుంటుంది అనేది కూడా మా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని జిల్లాలలో కూడా ఇవాళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్కూల్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి డిఓలు కానీ, డిప్యూటీ డిఓలు కానీ, ఎంఈఓలు కానీ, తర్వాత డైట్లో ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ, ఈ పోస్టులన్నీ కూడా 90% ఖాళీ ఉన్నాయి. ఒకటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నల్గొండలో డైట్ ప్రజలకు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ పార్టీ అయినా అధికారంలో రావడానికి ముందు ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, పెన్షనర్లను ఆశల పల్లకిలో ఊరేగిస్తుంది, అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నది. అధికారంలో రావడంతో కింద విస్తరాకుని పెంట మీద ఏ విధంగానైతే పారేస్తారో ఆ విధంగా మా ఉద్యోగులను, ఉపాధ్యాయులను
పెన్షనర్లను వాడుకొని వదిలేస్తున్నారు తప్ప మా ప్రయోజనాలే కానీ ఇవే కానీ మాకు చెల్లించడం లేదు. మేము కూడా ప్రజలలో ఒక భాగమే, మాకు కూడా ఆకలి దప్పులు ఉంటాయి, మేము కూడా సమాజం కోసం హితం కోసం పనిచేసిన వారలము. కాబట్టి మాకు రావాల్సిన పిఆర్సీని వెంటనే ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న డిఎన్ వెంటనే ప్రకటించాలి, పాత పెన్షన్ విధానాన్ని హెల్త్ కార్డులు వెంటనే చేయాలి. అదేవిధంగా ఈ సమస్యలని సాధన కోసం మాతోడు ఉద్యమంలో గతంలో పాల్గొని ఇక ముందు కూడా పాల్గొనడానికి ముందుకు వచ్చిన పన్నాల గోపాల్ రెడ్డి గారికి మా స్పెషల్ టీచర్ సంఘం తరఫున మేమందరం మద్దతు ఇస్తున్నాము. ముఖ్యంగా మా సమస్యలన్నీ ప్రభుత్వాలు సాల్వ్ చేయాలి. చేయకపోతే గత ప్రభుత్వాలు ఏ విధంగా అయినాయో ఇప్పటికే మా ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ గత ప్రభుత్వాలు ఏ విధంగానైతే అసలు ప్రజల అసమ్మతికి గురి అయినాయో ఈ ప్రభుత్వాన్ని కూడా మరి ఉద్యోగులలో, ఉపాధ్యాయులలో, పెన్షనర్లలో అసమ్మతి ప్రబలక ముందే వాళ్ళ కోరికలు నెరవేర్చి న్యాయం చేయాల్సిందని ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాం. మరి బుద్ధిజీవులైన మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులందరూ మన పోరాట యోధుడు